హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈనాడు పేపర్లో ఈరోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారిపై ఒక కథనం వచ్చింది. ఆ కథనం ఏంటంటే, పెద్ద రెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్, వైకాపా హయాంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్. జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైకాపా ప్రభుత్వం పార్టీలు నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి కుమారుడినే ప్రధాన పాత్ర పోషించాడని సిఐడి దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే మద్యం సరఫరా దక్కేలా చూడటం, వారి నుండి వసూలు చేసిన ముడుపులు బిగ్ బాస్కు చేరేటట్లు ఆయనే కీలకంగా వ్యవహరించాడు. దీనికోసం వైకాపాలో అప్పటి ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని ముందు పెట్టుకుని భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు తెలుస్తున్నది. ఒక్కొక్క మద్యం కేసుకు 150 రూపాయల నుండి 450 రూపాయలు వీళ్ళు వసూలు చేశారు. నెలకి 60 కోట్ల చొప్పున 4 ఏళ్లలో దాదాపు 3000 కోట్లు వీళ్ళు కొల్లగొట్టినట్లు సిఐడి దర్యాప్తులో చేరింది. ఇంకే సిఐడి దర్యాప్తులో తెలితే ఇంకా అరెస్ట్ చేయొచ్చుగా. మళ్ళీ ఇటువంటి అడ్డమైన కథనాలు రాసేది ఎందుకు? ప్రతిరోజు ఒక అడ్డమైన కథనం రాస్తున్నారే. నిన్న తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ కార్పొరేటర్లపై దాడి జరిగితే ఒక్క వార్తైనా మీ పేపర్లో ఎక్కడైనా రాశారా? యూనివర్సిటీ దగ్గర సెనేట్ హాల్కు వైకాపా కార్పొరేటర్లు బస్సులో వెళ్తుంటే బస్సును ఆపి అద్దాలు పగలగొట్టారే. ఎక్కడైనా మీ పేపర్లో కానీ లేకపోతే మీ న్యూస్ ఛానల్లో కానీ ఈ వార్త ఎక్కడైనా చూపించారా? వైకాపా కార్పొరేటర్లపై దాడులు జరిగితే మీరు చూపించరు. వాళ్ళని కొట్టి కార్పొరేటర్ ఒకే ఒక సభ్యుడు టీడీపీ పార్టీ నుండి గెలుపొందినప్పటికీ 49 మంది వైకాపా కార్పొరేటర్లు గెలిచినప్పటికీ బలవంతంగా వాళ్ళని బెదిరించి నయాన్నో భయాన్నో వాళ్ళ చేత ఓట్లు వేసుకుని టీడీపీ పార్టీ గెలిస్తే ఒక్క వార్త కూడా ఇది అన్యాయం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు అని ఎక్కడ రాయరు. రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ కాలేజీలు రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ వార్తలు మీరు ఎక్కడ రాయరు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రాకుండా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడరు. పోనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు కూడా ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 హామీలు మీరు ఎందుకు నెరవేర్చట్లేదు అని ఒక్క మాట కూడా వార్తలు రాయరు. ప్రజలకు అనుకూలంగా ప్రజల తరఫున ఏ వార్త కూడా ఈనాడు పేపర్లో రాయరు. ప్రతిరోజు వైకాపా నాయకులపై రాస్తారు, జగన్మోహన్ రెడ్డిపై ప్రతిరోజు నిందిస్తారు. ప్రతిరోజు మీ టీవీ ఛానల్లో కూర్చుని డిబేట్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డిని వైకాపా నాయకుల్ని తిట్టడం తప్ప ఏ రోజైనా ప్రజా సమస్యలపై ఒక్క మాటైనా మీరు మీ పత్రికల్లో రాశారా అని అడుగుతున్నా. పోనీ దేశం మొత్తం మీద సహారా కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసు, అందులో మీ పాత్రే ప్రధానమైనది అని తెలుసు. దీనిపైన ఒక కథనమైనా మీరు రాశారా? పోనీ అమరావతి రాజధానిలో 5000 ఎకరాలు టీడీపీ నాయకుల పేరుతో వాళ్ళు ఎలా కొనుగోలు చేశారు, రాజధానిని ఎలా ప్రకటించారో ఒక కథనమైనా మీరు రాశారా? పోనీ రాష్ట్రంలో ప్రజల దగ్గర నుండి వసూలు చేసే పన్నులు, రాష్ట్ర ఆదాయం ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టట్లేదు. మరి ఈ ఆదాయాన్నంతా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెడతా ఉంది? ఏ రోజైనా మీరు రాశారా? ప్రజలకు సంక్షేమ పథకాలు లేదు, ఎన్నికల హామీని తొంగలోకి దొక్కేశారు, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు, లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతమందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పించాడు? ఒక్క మాట కూడా రాయరు. 2014 నుండి 19 వరకు జరిగిన మోసాల గురించి రాయరు. 2014 నుండి 19 వరకు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంతో మీరు రాయరు. కానీ ప్రతిరోజు కూడా వైకాపా నాయకులపై మీరు వార్తలు రాస్తూ ప్రతిరోజు కుంభకోణం జరిగింది, 1000 కోట్లు దోచేశారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి అయ్యా అని వాళ్లే సవాల్ చేస్తున్నారు. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. పోనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి దాన్ని డిపాజిట్ల రూపంలో మారుస్తున్నారని
కేసులు కూడా ఉన్నాయి, ప్రజలను మోసం చేస్తున్నారని కేసులు కూడా వేశారు. దానిపైన ఒక ఎంక్వైరీ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ ఈనాడు పైన ఒక కేసు అయినా పెట్టిందా? రామోజీరావు గారి పైన వాళ్ళ పిల్లల పైన ఒక కేసు అయినా పెట్టారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రతిరోజు కూడా ప్రజల గురించి వీళ్ళు ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడరు, కానీ ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడటం, లేనిపోని వార్తలు వైకాపా నాయకులపై రాయటం, అక్కడ కుంభకోణం జరిగింది, ఇక్కడ కుంభకోణం జరిగింది అని వార్తలు రాస్తూ దిగజారుడు రాజకీయాలు చేసేది ఎందుకు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి వేశాడే, దాని గురించి ఒక వార్త రాయరే. 17 మెడికల్ కళాశాలలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశాడే, దాని గురించి ఒక్క వార్త రాయరే. మెడికల్ కళాశాలల కోసం 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడే, దానికోసం రాయరే. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి 1,36,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడే. దాదాపు 2,60,000 మంది వాలంటీర్లకి 5,000 గౌరవ వేతనం ఇస్తూ ప్రజలకు సేవలు చేయించాడే, దాని గురించి ఒక్కరోజు కూడా మీరు గొప్పగా రాయరే. ఇంటి వద్దకు వచ్చి సంక్షేమ పథకం మీకు కావాలా, మీకు కావాలా, ఎవరు అర్హులు అని గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారే, దాని గురించి మీరు ఒక వార్త రాయరే. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో వచ్చాయి, విలేజ్ హెల్త్ సెంటర్లు గ్రామాల్లో వచ్చాయి, 104 ద్వారా మందులు అందించారు. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది, ఓడరేవుల నిర్మాణం 4 జరిగాయి, 6 ఫిషింగ్ ల్యాబ్ సెంటర్లు మరియు 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్రంలో నిర్మాణాలు దాదాపు 60% పూర్తయ్యాయి. వాటిని ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తున్నారు. వీటి గురించి ఒక కథనం కూడా మీరు ఎప్పుడు రాయరే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ రోజైనా చేశారా అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏ రోజైనా ప్రజల తరఫున ఒక్క మాటైనా మాట్లాడారా అని నేను ఈ వీడియో తరఫున ప్రశ్నిస్తున్నాను. ఎవరెవరో వస్తారు, పెదరెడ్డి పైన మాట్లాడతారు, ఎవరెవరో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు. పోనీ జగన్మోహన్ రెడ్డి కరోనా కాలంలో ప్రజలకు ఏం సేవలు చేశాడో దాని గురించి ఒక వార్త అయినా ఏ రోజైనా మీరు రాశారా? దేశంలో ప్రభుత్వ బడులను బాగు చేసి ప్రభుత్వ బడులకు వచ్చేందుకే అమ్మఒడి పథకాన్ని ఇచ్చి, పిల్లలకు ట్యాబులు ఇచ్చి, ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలల కంటే అద్భుతంగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొస్తే ఏ రోజైనా మీ పేపర్లో కథనం రాశారా? ఇన్ని మంచి పనులు మీకు కనబడవు, కానీ 8 నెలలయ్యింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు గారిని సపోర్ట్ చేస్తూ దొంగరాతలు రాయడానికి, దిగజారుడు రాజకీయాలు చేయడానికి మీకు మనసెలా వచ్చింది రామోజీరావు గారి పుత్రులారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.